హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కేరళలో ఉంటున్నామని చెప్పాం కదండి. కేరళలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ వచ్చేటప్పటికి ఓనం పండుగ అండి. ఓనం సెలబ్రేషన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓనం సెలబ్రేషన్స్ అండి. మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఎలాగో వీళ్ళు ఇలాగ ఇక్కడ కేరళలో ఓనం ఫెస్టివల్ అనేది జరుపుకుంటారనమాట. వరుసగా కంటిన్యూగా 10 days అయితే చేస్తారండి ఈ ఓనం ఫెస్టివల్ని. మనం ఏంటంటే సంక్రాంతికి పంట చేతికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటాం కదండి. వీళ్ళు ఏంటంటే ఇప్పటి సీజన్ని వీళ్ళు తొలకరి చినుకులు స్టార్ట్ అవుతున్నాయి అన్నట్లుగా అయితే భావిస్తారండి. ఆ తొలకరి చినుకులు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళైతే ఈ ఓనం పండుగ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారండి. కంటిన్యూగా 10 days అని చెప్పాను కదా. ఈ 10 daysలో రోజుకు ఒక విధంగా అయితే వీళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇదైతే లాస్ట్ ఇప్పుడు ఓనం పండుగ అండి. ఎస్టర్డే అయితే జరిగిందనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనే కాదండి, ఆల్మోస్ట్ అన్ని దగ్గర అయితే వీళ్ళు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మనము పండగల సీజన్లో ఎలా అయితే ముగ్గులు పెట్టి అలంకరించుకుంటామో అదే విధంగా వీళ్ళు కూడా చేస్తారండి. కాకపోతే పువ్వులతోటి అలంకరణ చేసి దీపం అనేది వెలిగిస్తారనమాట. అదే వాళ్ళకి ఓనం ఫెస్టివల్కి గుర్తు అనమాట. అలా చేసుకొని అందంగా అయితే తయారు చేసి, అదేనండి చెప్పాను కదా తొలకరి చినుకులు అంటారు కదా, ఆ తొలకరి చినుకులు స్టార్ట్ అయినప్పుడు తొలకరి పువ్వులు అనమాట అవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు అలాగైతే భావిస్తారనమాట. అట్లా తీసుకుని వచ్చిన పువ్వులతోటి అలంకరణ అయితే చేస్తారండి. అలా అలంకరణ చేసి దీపం పెట్టుకొని అలా చూస్తున్నారు కదా మీరు, వాళ్ళ ముందైతే దీపం ఉందనమాట. ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. అలానే వాళ్ళు తినే భోజనంలో కూడా ఈ పండగ విశిష్ట అనేది చాలా ఉంటుందన్నమాట. అరిటాకులోనే భోజనం చేస్తారండి. అలానే 9 వంటకాలకి తగ్గకుండా వాళ్ళు పిండి వంటలు కానీ తినే ఐటమ్స్ కానీ అన్ని 9 రకాల వంటలను అయితే వడ్డించుకొని ఆ అరిటాకులో అనేది కూర్చొని నేల మీద అయితే తింటారనమాట. ఇది ఓనం పండగ విశిష్టత అనమాట. వాళ్ళు ఏది తిన్నా కూడా ఈ ఓనం పండగ సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రం 9 రకాలకి ఏమాత్రం తగ్గకుండా అయితే వాళ్ళు అరిటాకులో వడ్డించుకొని భోజనం చేయాలన్నమాట. ఇది వాళ్ళకి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత అనమాట. అలానే చూస్తున్నారు కదండి, ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, చుట్టుపక్కల అనమాట ఇలా ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఇలా అయితే చేస్తున్నారనమాట. మీకైతే సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, నేనైతే సౌండ్ని కొంచెం తగ్గించానండి. మీరైతే అబ్జర్వ్ చేయండి, వినిపిస్తూ ఉన్నట్లుంది మీకైతే. చూడండి వాళ్ళు ఎంత స్పీడ్గా అయితే డ్రమ్స్ని మోగించడం కానీ అవి చేయడం కానీ ఎలాగ చేస్తున్నారో. అలానే ఈ సెలబ్రేషన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో జరుగుతున్నాయని చెప్పాను కదండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫుల్ వీడియో లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. చూడని పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.